అనగా ఒక అందమైన పల్లెటూరు. చెరువు పక్కన తల్లిబాతు తన గుడ్లను కాపాడుతూ ఉంది. అదే కొన్ని రోజులకు గుడ్లు ఒక్కొక్కటిగా పగిలి ముద్దుల బాతు పిల్లలు బయటకు వచ్చాయి. కాని ఒక పెద్ద గుడ్డు మాత్రం చివరగా పగిలి వింతగా కనిపించే బాతుపిల్ల బయటకొచ్చింది. పర్లేదు బిడ్డా, నువ్వు నా పిల్లవే. అందరూ చెరువులో ఈదుతుంటే ఆ బూడిద బాతు పిల్ల కూడా అద్భుతంగా ఈదింది. అందరూ దానిని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. బాధతో ఆ బాతుపిల్ల ఒంటరిగా అక్కడి నుంచి పారిపోయింది. నీకు ఏమీ రాదు, పో ఇక్కడి నుంచి. ఎక్కడ చూసినా అవమానాలే ఎదురయ్యాయి. చలికాలం వచ్చింది. మంచు కురుస్తూ బాతుపిల్ల ఎంతో కష్టపడింది. పాపరా బిడ్డా, నేను కాపాడుతాను. ఒక రైతు దానిని కాపాడాడు. భయంతో మళ్ళీ బయటకు పారిపోయింది. చివరకు వసంతకాలం వచ్చింది. ప్రకృతి మళ్ళీ అందంగా మారింది. ఒకరోజు అందమైన తెల్లని హంసలు ఆకాశం నుండి దిగాయి. వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు. నీటిలో చూసుకున్నప్పుడు అది కూడా ఒక అందమైన హంసగా మారిపోయింది. చూడండి, ఎంత అందమైన హంస. ఆ హంస ఆనందంగా తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది అంది.